రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ఈరోజు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలోని తిరుమలగిరి ప్రాంతంలో రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ నిర్వహించున్నారు. బహిరంగ సభ కంటే ముందు ఒక 11 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందించనున్నట్టు తెలుస్తుంది. తర్వాత అక్కడి నుంచి తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఉందో ఆ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో 1,00,000 మంది జన సమీకరణతో భారీ ఎత్తున పెద్ద బహిరంగ సభ కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తది ఇవ్వలేదు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో మేము వస్తే కొత్తగా పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం దాదాపు ఈ 18 ఏళ్ళ నుంచి స్క్రూటినీ చేస్తూ దాదాపు అప్లికేషన్స్ కూడా చాలా లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ కూడా వచ్చాయి. సో దానికి సంబంధించి ఏదైతే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడో దానికి సంబంధించి అన్ని స్క్రూటినీ చేసి లబ్ధిదారులు ఎవరైతే అర్హులైన వాళ్ళందరికీ ఖచ్చితంగా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఎన్నికల మేనిఫెస్టో సందర్భం కూడా హామీ ఇచ్చినందుకు ఖచ్చితంగా నిర్ణయాన్ని కూడా అమలుపరచాలని చెప్పేసి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ కూడా మొత్తం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. గత 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం. సో మా ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఇప్పుడు చూసుకుంటే దాదాపు 5 లక్షల కార్డుల వరకు ఇవ్వనున్నట్టు సమాచారం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కార్డులు రేషన్ కార్డులు అయితే పంచడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సిద్ధం చేసినట్టు తెలిసింది. సో ఓవరాల్గా ఇట్లా అంటే ఇప్పుడు పాత కొత్త రేషన్ కలిపితే దాదాపు 11 లక్షల పైమాట మొత్తం రేషన్ కార్డులు అయితే అందనున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన సన్నబియ్యం పథకం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో దానికి సంబంధించి రేషన్ కార్డులు కూడా ఈ కొత్త రేషన్ కార్డులందరూ సన్నబియ్యం తీసుకోవడానికి కూడా చాలా ఇష్టపడుతున్నట్టు. సో సన్నబియ్యం కూడా పథకం కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డు వాళ్ళందరూ కూడా సన్నబియ్యం తీసుకోవడానికి చాలా ఇష్టంగా ఉన్నారని చెప్పేసి కూడా అటు ప్రభుత్వం కానీ ఇటు పార్టీ కానీ చెప్తూ వస్తుంది. సో కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం కూడా, ఎందుకంటే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చాడు కేసీఆర్, ఏమన్నా అంటే నా మనవడి తినే బియ్యమే కేసీఆర్ కూడా నా మనవడి తినే బియ్యం కూడా గురుకులాల్లో పెడుతున్నా అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు మేము మొత్తం రేషన్ కార్డులతోని ఏదైతే దొడ్డు బియ్యం ఇచ్చారో అదంతా పక్కన పెట్టి సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్క మనిషికి రేషన్ కార్డు మీద ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క మనిషికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం అయితే మేము పంపిణీ చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఒక పక్కన రేషన్ కార్డులు మాత్రం సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్కి సంబంధించి. ఎందుకంటే పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. పార్టీకి అటు ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్లుగా చాలామంది ఎదురు చూస్తున్న ఇష్యూ ఉంది రేషన్ కార్డుకి సంబంధించి. చాలామంది అప్లై చేసుకున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేకపోతే కుటుంబం నుంచి విడిపోయి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే దూరంగా ఉండేవాళ్ళు, సంథింగ్ అంటే కుటుంబం నుంచి కొత్తగా పెళ్ళైతే మళ్ళీ వాళ్ళు వేరే ఫ్యామిలీలాగా ఉంటారు. సో వాళ్ళందరికీ రేషన్ కార్డులు దొరకక గత 10 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. సో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే పార్టీ అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పిందో, సో దానికి సంబంధించే మొదటి నుంచి అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల నుంచి అదే దిశగా కసరత్తు ప్రారంభించింది. దానికి సంబంధించి ఎక్కడికక్కడ లోపాలు లేకుండా ఎక్కడికక్కడ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశామని చెప్పేసి, చాలా పకడ్బందీగా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో, ఎన్నికలప్పుడు పార్టీ చెప్పిందో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లకు ఈ నెల 13 వరకు వచ్చిన అప్లికేషన్లన్నీ స్క్రూటినీ చేసి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా నల్గొండ జిల్లా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో చాలా అట్టహాసంగా ఈరోజు పెద్ద బహిరంగ సభతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఫస్ట్ మొదటగా ముఖ్యమంత్రి 11 మంది లబ్ధిదారులకు స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో బహిరంగ సభ కూడా జన సమీకరణకు సంబంధించి నల్గొండ జిల్లా నేతలు మొత్తం భుజాన వేసుకున్నట్టు మంత్రులు కోమటిరెడ్డి కానీ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మొత్తం బహిరంగ సభను సక్సెస్ చేయడానికి కూడా గత కొద్ది రోజులుగా నల్గొండలోనే మొత్తం ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటున్న పరిస్థితి. ఓవరాల్గా రేషన్ కార్డులకు సంబంధించి మాత్రం చాలామంది ఎదురు చూస్తున్నది. ఎందుకంటే అటు ఇందిరమ్మ ఇల్లు కానీ ఇటు రేషన్ కార్డులకి ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. అటు ప్రజాభవన్లో కానీ ఇటు గాంధీభవన్లో ఏర్పాటు చేసిన అటు మంత్రులతో ముఖాముఖి కానీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో దానికి ఎక్కువ అప్లికేషన్లు, ఇటు ఇందిరమ్మ ఇల్లులు లేకపోతే రేషన్ కార్డులు, ఈ 2 అంశాలకే ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నాయి. కాబట్టి రేషన్ కార్డులది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి, ఇందిరమ్మ ఇల్లు అంటే చాలా పెద్ద టాస్క్, ఇప్పుడు చాలా బడ్జెట్తో కూడుకున్నాయి. సో రేషన్ కార్డులు ఇస్తే కొంత ఉపశమనం కలిగించుతుంది వాళ్ళకని చెప్పేసి రేషన్ కార్డుల ప్రక్రియ అయితే చాలా వేగవంతం చేసిందని చెప్పేసి ప్రభుత్వం దానికి సంబంధించి కసరత్తు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈరోజు దాదాపు 3 లక్షల పైగా మొత్తం ఓవరాల్గా కొత్త రేషన్ కార్డులు అయితే అందించనున్నట్టు ప్రభుత్వం చెప్తుంది.